వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. వీణుల విందగు ఈ కథ వింటే మనలో పాపము తొలగును అంతే. ఎంతో పుణ్యము కలుగును వింటే, ఎంతో పుణ్యము కలుగును వింటే. వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. ఇది వింటే ఎంతో హాయి కదా. ఇది వింటే ఎంతో హాయి కదా. ఇలలో షిరిడి పురమున నాడు అడుగడినాడు ఒక బాలుండు. బాలును చూసి మహాస్వతి ఆవో సాయి అని పిలిచాడు. నాటి నుండి ఆ బాలుడు అచ్చట సాయిబాబాగా వెలిశాడు. తానే దైవము అయినాడు, బ్రోచే దైవము అయినాడు. వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. బాలను చూసిన పురజనులంతా సామాన్యుడు కాదన్నారు. భగవంతుడై బాలునిగాను పురమునకొచ్చాడన్నారు. హరిహర బ్రహ్మల రూపమే సాయిగా అవతరించనని అన్నారు. అందరూ సాయిని కొలిశారు, అందరూ సాయిని కొలిశారు, అందరూ సాయిని కొలిశారు, అందరూ సాయిని కొలిశారు. వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. వీరుల విందగు ఈ కథ వింటే మనలో పాపము తొలగును కదా. కొంటి గుడ్డి మూగ శముడు అందరి బాధలు బాపాడు. కొంటి గ్రుడ్డి మూగ శముడు అందరి బాధలు బాపాడు. బిడ్డలు లేని వనితలెందరికో సంతానమునే ఇచ్చాడు. బిడ్డలు లేని వనితలెందరికో సంతానమునే ఇచ్చాడు. కొలిచిన వారికి కోరికలు తీర్చి కొంగు బంగారమైనాడు. కలియుగ దైవము అయినాడు, ఈ కలియుగ దైవము అయినాడు. వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. వీణుల విందగు ఈ కథ వింటే మనలో కోపము తొలగు కదా. వీణుల విందగు ఈ కథ వింటే మనలో పాపము తొలగు కదా. వినండి షిరిడి సాయి కథ, వినండి షిరిడి సాయి కథ. ప్రతి గ్రామములో సాయీశ్వరుని ప్రతిమలు వెలిసెను ఈనాడు. ప్రతి ఒక్కరికి ఈశ్వరుడే ప్రత్యక్ష ధైర్యం అయినాడు. ప్రతి గ్రామములో సాయీశ్వరుని ప్రతిమలు వెలిసెను ఈనాడు. ప్రతి ఒక్కరికి సాయీశ్వరుడే ప్రత్యక్ష దైవము అయినాడు. అడిగిన వారికి లేదనకుంటా
అడిగిన వారికి లేదనకుండా వరములెన్నో ఇస్తున్నాడు. భక్తుల బాధలు తీర్చిన సాయి భగవంతుడు మనకైనాడు. వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. వీణుల విందగు ఈ కథ వింటే మనలో పాపము తొలుగును అంతే. ఎంతో పుణ్యము కలుగును వింటే, ఎంత పుణ్యము కలుగును వింటే. వినండి షిరిడి సాయి కథ, ఇది వింటే ఎంతో హాయి కదా. ఇది వింటే ఎంతో హాయి కదా. ఇది వింటే ఎంతో హాయి కదా.